8 జట్ల మధ్య పోటీ, 8 ఏళ్ల కల, ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. దాయాది దేశమైన పాకిస్తాన్ను ఓడించాం. ఫైనల్ వేదికను పాకిస్తాన్ నుంచి దూరం చేశాం. ఆస్ట్రేలియాపై సెమీస్లో గెలిచి 2023 వరల్డ్ కప్ ఫైనల్ రివెంజ్ తీర్చుకున్నారు. అయితే 2019లో టీమిండియాను సెమీఫైనల్లో ఓడించిన కివీస్ ఒక్కటి బాకీ పడిపోయింది. ఇక ఫైనల్లో గెలిచి కప్ కొట్టేస్తే ఆ ఒక్క కోరిక తీరిపోతుందంటున్నారు భారత అభిమానులు. ఛాంపియన్స్ ట్రోఫీలో జైత్రయాత్రను కొనసాగిస్తూ టీమిండియా అజేయంగా ఫైనల్లోకి దూసుకువెళ్లింది. మరోవైపు కివీస్ కూడా కేవలం భారత్తో మాత్రమే ఓడి ఫైనల్ చేరింది. భారత్తో మ్యాచ్లోనూ గట్టి పోటీనిచ్చింది. కివీస్ను ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా మరోసారి టీమిండియాకు షాక్ తప్పదు. ముఖ్యంగా కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, యువ కెరటన్ రచిన్ రవీంద్ర, సూపర్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్, ఆపద్బాంధవుడు డారెల్ మిచెల్, కెప్టెన్ శాంటన్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దుబాయ్ పిచ్ కేన్ విలియమ్సన్ ఆటకు బాగా నప్పుతుంది. రచిన్ రవీంద్ర ఇటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్తోనూ సత్తా చాటుతున్నాడు. మరో కీలక ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గాల్లో పక్షిలా ఎగురుతూ అసాధ్యమైన క్యాచ్లను అద్భుతంగా అందుకోగలడు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల విధ్వంసకరమైన ఇన్నింగ్స్ను ఆడగలడు. ఈ ముగ్గురిని భారత్ అడ్డుకోగలిగితే మ్యాచ్ గెలిచినట్లే అని క్రికెట్ పండితులు చెప్తున్నారు. టీమిండియా విషయానికి వస్తే ప్రపంచ టాప్ 10 వన్డే బ్యాట్స్మెన్లలో 4 టీమిండియా నుంచే ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్. ఈ ఆటగాళ్ళందరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు మాత్రమే వరుస మ్యాచ్లో రాణిస్తున్నారు. రోహిత్ గిల్ మాత్రం ఒక మ్యాచ్లో రాణిస్తే 2 మ్యాచ్లో విఫలమవుతున్నారు. ఫైనల్లో ఓపెనింగ్ జోడీ శుభారంభం ఇస్తే భారత్కు తిరిగి ఉండదు. ఇక మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపిస్తున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో రాణిస్తున్నా బ్యాట్ నుంచి చెప్పుకోదగ్గ పరుగులు రాలేదు. ఇంకా చెప్పాలంటే జడేజాకు ఎక్కువ బంతులు బ్యాటింగ్ చేసే ఛాన్స్ కూడా రాలేదు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడటానికి దీక్షిత్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దీక్షిత్ గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఏ విధంగా చూడాలి ఈరోజు దుబాయ్ పిచ్ వేదికగా? గతంలో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ను కూడా మనం అక్కడ చూసాం. సేమ్ గణాంకాలు నమోదవుతాయంటారా, లేకపోతే మ్యాచ్ స్వరూపం మొన్న 260 వరకు కూడా వెళ్ళగలిగింది ఆస్ట్రేలియా. సో అలా ఏమైనా కొంచెం హైయెస్ట్ స్కోర్ ఏమన్నా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? యాక్చువల్లీ మొన్న సెమీఫైనల్ చూసిన తర్వాత కొంచెం 260 హైలోనే ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా, ఎందుకంటే ఫస్ట్ లీగ్ మ్యాచెస్ చూసినట్లయితే పిచ్ చాలా మిడిల్ ఓవర్స్ అన్ని చాలా స్లోగా ఉన్నాయండి. పిచ్ చాలా స్వరూపం కానీ ఏదైనా ఉంటే స్పిన్ ఎక్కువగా ఉండడం కానీ, పిచ్ మీద పేస్ ఆఫ్ అంటే 75-80 kph లో బౌలింగ్ చేస్తే వికెట్స్ రావడం కానీ ఎక్కువ జరిగింది. బట్ మొన్న సెమీఫైనల్లో స్పిన్ ఎక్కువ లేదు అండ్ బాల్ కూడా బ్యాట్ మీద చాలా ఈజీగా వచ్చింది. సో మిడిల్ ఓవర్స్ లో రన్స్ అనేది వాళ్ళు చాలా ఈజీగా కొట్టగలిగారు. సిక్స్లు కూడా కొట్టగలిగారు. అలెక్స్ కేరీ కానీ, లాబుషేన్ కానీ, మామూలుగా వాళ్ళంతా ఏంటంటే కొంచెం స్లోగా ఆడే ప్లేయర్స్, బట్ మిడిల్ ఓవర్స్ లో చాలా ఫాస్ట్ గా ఆడగలిగారు. సో ఇప్పుడు జస్ట్ అదే పిచ్ మీద మళ్ళీ మనం ఫైనల్ ఆడుతున్నట్లయితే కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ డెఫినెట్లీ 265-270 స్కోర్ ఉంటుంది. సో పిచ్లో ఏమైనా కండిషన్స్లో చేంజ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా దుబాయ్ పిచ్ రన్స్ కోసం తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయా? మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీం కూడా కొంచెం ఈజీ వేలో రన్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం మొన్న. అలా రిపీట్ అవుతుందంటారా? కరెక్ట్. సో ఇప్పుడు మనం పాకిస్తాన్ పిచ్లతో కంపేర్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ చాలా కష్టంగా ఉంటుందండి బ్యాట్స్మెన్ కి. మనం ఎందుకంటే మెజారిటీ టోర్నమెంట్ అంతా పాకిస్తాన్ లో జరిగేసరికి ఈ 320+, 350+ స్కోర్లు, మొన్న ఆఖరికి సెకండ్ సెమీఫైనల్ కూడా 363 కొట్టారు న్యూజిలాండ్ వాళ్ళు. సౌత్ ఆఫ్రికాలో రిటర్న్ లో 320, 325 వరకు రీచ్ అవ్వగలిగారు కూడా. ఆ సిచ్యువేషన్ అయితే మనకి దుబాయ్ లో కనబడదండి. సో ఆచితూచి ప్రశాంతంగా నీట్ గా ఆడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. సో విలియమ్సన్, రచిన్ రవీంద్ర అండ్ లోయర్ ఆర్డర్ లోకి వచ్చేసరికి మిచెల్ శాంట్నర్, వీళ్ళు ముగ్గురు మనకి కీ వికెట్స్ అవుతారు. అండ్ మీరు చెప్పినట్లు ఆల్రెడీ డారెల్ మిచెల్ వాళ్ళకి ఆపద్బాంధవులాగా మంచి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఓపెనింగ్ వచ్చే విలియన్, రచిన్ రవీంద్రతో పాటు ఇప్పటి వరకు టోర్నమెంట్ లో
కొంచెం విలియంగ్ కొంచెం వెనకాల పడ్డాడు అన్నట్టు అనిపిస్తోంది, కానీ తీసి పడేసే వికెట్ మాత్రం కాదు డెఫినెట్లీ. మన ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఇండియా న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు విలియం వాజ్ ద మ్యాన్ ఆఫ్ ది సిరీస్. సో అట్లాంటి స్లో పిచెస్ మీద, స్లో కండిషన్స్ మీద, మోర్ ఓవర్ ఇండియన్ స్పిన్నర్స్ అండ్ ఇండియన్ బౌలింగ్ యూనిట్ మీద ఆడిన ఎక్స్పీరియన్స్, తనని తను ప్రూవ్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ కూడా విలియంకి ఉంది. సో డెఫినెట్లీ ఫస్ట్ 4 వికెట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 4 వికెట్స్ తీసిన తర్వాత కూడా ఇంకా టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, మైకిల్ బ్రేస్వెల్ వీళ్ళంతా కూడా మంచి బ్యాట్స్మెన్ కింద వచ్చే మంచి బ్యాట్స్మెన్ ఖాతాలోనే వస్తారు. అట్ ద సేమ్ టైం మంచి బౌలింగ్ ఆల్రౌండర్స్ కూడా. సో మనకి ఫస్ట్ లీగ్ మ్యాచ్ జరిగినంత ఈజీగా అయితే ఈ మ్యాచ్ జరగదు అని నా ఫీలింగ్. ఎందుకంటే మనకి ఫస్ట్ లీగ్ మ్యాచ్ లో మనం మోర్ ఓవర్ 40 runs తోనో 45 runs తేడాతోనో మనం గెలిచాము. బట్ ఈ రోజు ఆ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. నన్ను అడిగితే న్యూజిలాండ్ కి కొంచెం ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. 55-45 అని నా ఫీలింగ్. అంటే బోత్ సైడ్ బౌలింగ్ సిచ్యువేషన్స్ చూస్తే పేస్ కావచ్చు లేకపోతే స్పిన్ కావచ్చు, అంటే ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి కండిషన్స్ ఉన్నాయి. సో ఇండియా సైడ్ ఏమైనా చేంజెస్ ఉంటాయంటారా బౌలింగ్లో? ఉండకపోవచ్చు అండి, అన్లెస్ అంటే లాస్ట్ మినిట్ లో ఎవరైనా ఇంజురీ అయితే తప్ప. ఎందుకంటే మనది విన్నింగ్ కాంబినేషన్ అండి. వరుణ్ చక్రవర్తి ఎప్పుడైతే టీమ్ లోకి వచ్చాడో హర్షిత్ రాణాని రీప్లేస్ చేసి, అప్పటి నుంచి హీస్ క్రియేటింగ్ వండర్స్. ఫస్ట్ మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్ తోనే 5 వికెట్స్ తీయడం, తర్వాత మనం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ లో కూడా ఫస్ట్ బాల్ తోనే ట్రావిస్ హెడ్, ఇంపార్టెంట్ వికెట్ అయిన ట్రావిస్ హెడ్ ని అవుట్ చేయడం జరిగింది. సో అలాంటి పిచ్చెస్ మీద ట్రికీ బౌలర్ కింద వరుణ్ చక్రవర్తిని మనం పుష్ చేస్తాం. సో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వచ్చేసరికి ఫీల్డ్ చేంజెస్ అవ్వడం అండ్ పేస్ చేంజెస్, వేరియేషన్స్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే టీంలో ఎలాంటి చేంజెస్ ఉండవు. బట్ న్యూజిలాండ్ కి మ్యాట్ హెన్రీ రూపంలో చిన్న ఇంజురీ వచ్చింది కాబట్టి మేబీ మ్యాట్ హెన్రీని రీప్లేస్ చేస్తూ నేథన్ స్మిత్ వస్తాడేమో అని చిన్న ఫీలింగ్. వాళ్ళు యూజువల్లీ స్పిన్నర్ కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు, ఎందుకంటే ఆల్రెడీ 4 spinners ఉన్నారు వాళ్ళ టీంలో. సో మళ్ళీ ఒక ఫాస్ట్ బౌలర్ కి వెళ్ళి లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో చూస్తే కైల్ జేమిసన్ బౌలింగ్ వేస్తున్నప్పుడు 8 overs కి ఓన్లీ 16 runs ఇచ్చాడు అండ్ 49th over వేసాడు. మళ్ళీ అప్పుడు హార్దిక్ పాండ్యా ఒక 14 runs 15 runs కొట్టడం వల్ల కొంచెం ఎకానమీ దెబ్బతింది, కానీ కైల్ జేమిసన్ కి. లేకపోతే మంచి లైన్ లెంగ్త్ బౌలర్. నేథన్ స్మిత్ కూడా సేమ్ అదే కోవలోకి వస్తాడు, మంచి వేరియేషన్ ఉన్న బౌలర్. మంచి కావాలంటే పేస్ వేస్తాడు, బౌన్స్ వేస్తాడు అండ్ ఓపెన్ ఆన్ యాక్షన్ ఉండడం వల్ల యార్కర్స్, స్లో బాల్స్ కూడా చాలా బాగా వేస్తాడు. ఎస్ దీక్షిత్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇక ఉల్టాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఎస్ దీక్షిత్ గారు, షమీ లాస్ట్ 2 match పర్ఫార్మెన్స్ చూస్తే ఎక్కువగా రన్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఈజీ వేలో బౌలింగ్ చేస్తున్నాడు, ఈజీగా బ్యాట్ మీదకి వేస్తున్నాడు, ఇమీడియట్గా కూడా స్కోర్ చేయడానికి కన్వీనియంట్గా ఉండే యాంగిల్లో ఉంటుంది. సో లాస్ట్లో వీలుంటే ఏమైనా కట్టడి చేస్తున్నాడు తప్ప మొదట్లో ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు అనేటువంటి కొన్ని విమర్శలు వచ్చాయి లాస్ట్ 2 matches. ఇది ఎలా చూడాలంటారు? ఫుల్ లెంగ్త్ ఎక్కువ బౌల్ చేయడం వల్ల ట్రావిస్ హెడ్ యాక్చువల్లీ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలిగాడు. ఆ పేస్ అటాక్ ని, మన ఇండియన్ పేస్ అటాక్ ని ట్రావిస్ హెడ్ కొంచెం బాగా ఎదుర్కోగలిగాడు. న్యూజిలాండ్ మీద ఆడినప్పుడు కూడా రన్స్ ఇచ్చినా కూడా కన్సిస్టెంట్ గానే మంచి లైన్ లెంగ్త్ తో వేశాడు. ఒక 3 important wickets కూడా తీసుకోగలిగాడు. సో రన్స్ లీకేజ్ విషయంకి వస్తే 2 sides బ్యాటింగ్ యూనిట్ కూడా కొంచెం మనం గౌరవం ఇవ్వాలి కదండి. న్యూజిలాండ్ ఫైనల్ కి వచ్చింది, సో మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, couple of centuries కొట్టిన వాళ్ళు ఉన్నారు విలియమ్సన్ రూపంలో అండ్ రచిన్ రవీంద్ర రూపంలో. సో అంటే స్టార్టింగ్ లో మన జస్ట్ పిచ్ కండిషన్ ని దృష్టిలోకి తీసుకున్నా ఫస్ట్ 10 overs పేస్ అవుతుంది, సీమ్ అవుతుంది, బౌన్స్ అవుతుంది. సో 140-145+ బౌలింగ్ వేయడం అనేది జరుగుతుంది స్టార్టింగ్ లో. సో ఆ టైంలో బ్యాట్స్మెన్ కనుక మంచి టైమింగ్ తో డ్రైవ్స్ ఆడగలిగితే రన్స్ అనేవి ధారాళంగానే వస్తాయి, ఎందుకంటే బౌండరీస్ దగ్గర జస్ట్ 2 fielders ఉంటారు కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం అదే వేరియేషన్స్ లో ఒకవేళ ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ కనుక మహమ్మద్ షమి తీసుకురాగలిగితే వికెట్స్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అటాకింగ్ బ్యాటింగ్ అనేది చూస్తున్నాం. ఆస్ట్రేలియా మాత్రమే ఈ పిచ్ మీద కొంచెం అటాకింగ్గా బ్యాటింగ్ కూడా స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇండియా కూడా అలానే చేయడానికి ట్రై చేసింది. బట్ ఇప్పుడున్న కండిషన్స్లో అటాకింగ్ బ్యాటింగ్ అనేది స్టార్టింగ్లోనే మనం స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా కూడా ఒక ఫస్ట్ 15 overs ఏమన్నా చేంజెస్ చూపించగలం అంటారా? అలా తర్వాత 35 overs మీద ఇంపాక్ట్ పడకుండా?
ఖచ్చితంగా అండి. అసలు యాక్చువల్లీ ఆస్ట్రేలియా ఆడిందే అలాగా. ఫస్ట్ 10 ఓవర్స్ లోనే వాళ్ళు మోర్ దెన్ 75-80 రన్స్ కొట్టగలిగారు. అవును. అక్కడి నుంచి వాళ్ళు బాల్ టు బాల్ స్ట్రైక్ రొటేషన్. సో ట్రావిస్ హెడ్ యొక్క ఇన్నింగ్స్ అనేది అందుకే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఉమ్, 25-30 బాల్స్ లోనే ఆల్మోస్ట్ 50 రన్స్ వరకు చేరగలిగాడు అంటే జస్ట్ అతను ఆడిన పేస్, ఎంత స్పీడ్ గా అయితే ఇన్నింగ్స్ ఆడాడు అనే దాని మీదే వాళ్ళు వాళ్ళ మిడిల్ ఆర్డర్ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోగలిగారు. ఉమ్, అందుకే ఆస్ట్రేలియా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ ఉన్నా కూడా 270-275 వరకు రీచ్ అవ్వగలిగారు మన మీద. అవును. మన అంత ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ ఉంచుకున్నా కూడా. సో మన టీంలో కూడా ట్రావిస్ హెడ్ లానే ఫాస్ట్ గా ఆడే బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. మన దురదృష్టం ఏంటంటే రైట్ నో అంత ఫామ్ లో లేకపోవడం. బట్ అంతే ఫ్రీగా అంతే ఎక్స్ప్రెసివ్ గా ఆడే బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. ఫామ్ తో సంబంధం లేకుండా ఒకవేళ బాల్ తన జోన్ లో ఉంది అంటే కనుక ఖచ్చితంగా బౌండరీకి ట్రై చేసే బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. ఉమ్, సో అండ్ మోర్ ఓవర్ 2023 వరల్డ్ కప్ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో ఉమ్, సేమ్ ఇలాగే ధాటిగా ఆడి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు మనకి బోత్ ద ఓపెనర్స్. సో సేమ్ కాంబినేషన్ మళ్ళీ మనం ఈ రోజు ఫైనల్లో చూస్తాం కాబట్టి హోప్ఫుల్లీ మంచి పార్ట్నర్షిప్. అండ్ ఎలా అయితే ట్రావిస్ హెడ్ ఆడాడు అంతకంటే ఫాస్ట్ గా ఆడి 15 ఓవర్స్ లోనే 100-120 వరకు వెళ్ళగలిగితే మీరు చెప్పినట్టు ఆర్ మీరు అనుకుంటున్నట్టు 300 కూడా మనం టార్గెట్ ని క్రాస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందంటారు? టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటేనా, లేకపోతే బౌలింగ్ చేస్తేనా పిచ్ మీద ఇప్పుడున్న సిచ్యువేషన్? అంటే లాస్ట్ ఖచ్చితంగా మ్యాచెస్ batting నుంచి ఏనండి. మార్పులు జరుగుతున్నాయి పిచ్ లో కూడా. కరెక్టేనండి. అంటే మనం బ్యాటింగ్ వచ్చినా బౌలింగ్ వచ్చినా మనం గెలుచుకుంటూ వచ్చాం కాబట్టి ఎవరు పిచ్ ని ప్రాపర్ గా అంచనా వేయలేకపోతున్నారు నిజానికి. కాకపోతే అడ్వాంటేజ్ విషయంలో కనుక అయితే కనుక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటేనే డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంది, అందులో అలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ప్రెషర్స్ ఉంటాయండి. ఉమ్, ఫైనల్ ఒక ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మనం మినీ వరల్డ్ కప్ కింద చూస్తాం కాబట్టి ఆ ఫైనల్ ప్రెషర్ లో చేసింగ్ అనేది అంత ఈజీగా ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, పిచ్ కండిషన్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి ఇంకా స్లో అయిపోతూ వస్తుంది. ఉమ్, సో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ 10-15 ఓవర్స్ లో ఉన్న పేస్ అంత ఫాస్ట్ గా ఆడింది కూడా సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి ఇంకా స్లో అయిపోతూ వస్తుంది, ఎందుకంటే బాల్ బ్యాట్ మీదకి ఫ్రీగా రాదు. సో చేసింగ్ అనేది అంత ఈజీ అవుతుంది. మనకి చేజ్ మాస్టర్ రూపంలో కింగ్ కోహ్లీ ఉన్నా కూడా అవును. ప్రెషర్ అంతా కోహ్లీ మీద ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కోహ్లీ ప్రెషర్ తీసుకోలేడంటే బ్రహ్మాండంగా తీసుకోగలడు. ఉమ్, బట్ కోహ్లీ వికెట్ కనుక మనం త్వరగా కోల్పోతే సెకండ్ బ్యాటింగ్ వచ్చి కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి మనకి. అవును. అండ్ బ్యాటింగ్ కాంపోజిషన్ లో చూస్తే కనుక బోత్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ 4 బ్యాట్స్మెన్ తప్ప మిగతా వాళ్ళకి మెజారిటీ ల్యాండ్ మార్క్స్ అంటే 50 దాటిన దాఖలాలు లేవు. అఫ్ కోర్స్ లాస్ట్ సెమీఫైనల్లో కేఎల్ రాహుల్ 40 కొట్టడం, హార్దిక్ పాండ్యా చాలా స్పీడ్ గా 35-40 కొట్టడం, అండ్ అక్షర్ పటేల్ కూడా ఆల్మోస్ట్ 40s కి రీచ్ అవడం మనం చూసాం. సో ఇవన్నీ ఏంటంటే చాలా మంచి సైన్స్ కింద చూడొచ్చు. బట్ ఎర్లీ వికెట్స్ కోల్పోతే కనుక వీళ్ళు ఎలా ఆడతారు, శ్రేయస్ అయ్యర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం అంటే మాటలో మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎస్, రైట్. థ్యాంక్ యూ దీక్షిత్ గారు.